బాబాయ్ నమస్తే. నమస్తే రవి, నమస్కారం. హలో, సంతోషం. ఒకటి నేను కోరుతున్నా బాబాయ్. చెప్పు. ఇప్పుడు 2026 జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం అవును ఉంది కదా. అవును. దాని సందర్భంగా నేను మే 31వ తారీఖు జూన్ 1వ తారీఖు చేసే తెలంగాణలో నీ వంతుగా నాకు సాయం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే, ఏం సాయం చేస్తా కానీ వచ్చిన సంగతి ఏంటంటే చెప్తా అంటున్నా. అదేదో క్లియర్గా చెప్పు, నాకు అర్థం కాదు. అట్టనా? ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు. అవును. మన తెలంగాణ ఉద్దేశం ఏంది, తెలంగాణ రావడానికి కారణం ఏంది, అది ఈ ప్రజల్లో తీసుకెళ్ళి 31వ తారీఖు అంటే మే 31వ తారీఖు జూన్ 1వ తారీఖు కనుక మా గ్రామం అంటే మన గ్రామం అయిన గోపాలగిరి గ్రామంలో ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ తెలంగాణ యొక్క 2వ తారీఖున తెలంగాణ విలువలు తెలియపరుచుకుంటూ ఒక ప్రోగ్రామ్గా చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, అంటే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని చేస్తున్నావా? ఓకే, చాలా సంతోషం, మంచి పని చేస్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఎట్లా ప్రోగ్రామ్ ఎట్లా చేయాలనుకుంటున్నావు? ఉద్దేశం? నా ఉద్దేశమా, మొదట ఏంటంటే మన తెలంగాణలో సాధ్యమైనంత వరకు మన తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా అన్ని కళలకు నైపుణ్యం. మన తెలంగాణ కళ ఎక్కడ వికసించిన ఒక కళ ఎక్కడికి వినాశనం జరిగింది ఒక భాగం. మన తెలంగాణ జీవన విధానంలో అంటే జీవన శైలిలో ప్రధానంగా ఇప్పుడు ఈ రోజున అంటే దాదాపు 2026న వచ్చేసరికి కొన్ని వందల 10 సంవత్సరాలకు వచ్చే దశాబ్ద కాలం వచ్చేసరికి ఎక్కువగా మత్తు పానీయాలకు అనారోగ్యాన్ని ఎక్కువగా దారితీస్తుంది. అనారోగ్యానికి కారణం ఏంది అంటే మన ప్రకృతి, ఆ ప్రకృతికి మన జనాభా అనుసంధానం చేసుకోకపోనా అని 2 రోజులు అవగాహన కల్పించి కొన్ని మొక్కలు నాటుకుంటూ తెలంగాణ యొక్క ఉద్దేశం ఏందని ఆ రోజున తెలంగాణ దినోత్సవం రోజున జూన్ 2వ తారీఖున చేసే ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, అంటే ఒక పండుగ వాతావరణం కల్పిస్తూ ఆ పండుగ రోజు ప్రజల యొక్క ఆరోగ్యం ఎలా బాగుపడాలి, ఎట్లా ఉండాలి, ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అనేది, ప్రజలందరూ మంచిగా బ్రతకాలి. తెలంగాణ కోసం ఎందరో కష్టపడి చనిపోయి తెలంగాణ తెచ్చారు. అలాంటి వాళ్ళు ఒక గొప్ప వాళ్ళుగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, వాళ్ళ యొక్క ప్రాణాలను ఈ మొక్కలలో చూసుకుందాం అన్న ఆలోచన నీది అని నాకు అర్థం. చాలా సంతోషం, మంచి ప్రోగ్రామ్, చాలా బాగుంటది. ఓకే, మరి ఆ ప్రోగ్రామ్ ని 31 మే 31వ తారీఖు జూన్ 1వ తారీఖు. ఓకే ఓకే, అంటే మనిషికి ఒక మొక్క నాటాలి అంటున్నావు, సంతోషం. మరి అంత స్థలం ఎక్కడైనా ప్రోగ్రామ్? ఓకే, మంచిది మన ప్రోగ్రామ్ ఉన్నది. అయితే మన గ్రామ పంచాయతీ తీసుకునే యొక్క ఇది శ్రద్ధతోని ఎంపీడీఓ కానీ గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ కార్యదర్శి వాళ్ళందరూ చేసింది ఏంటంటే మన నర్సరీలో అమూల్యమైన శక్తివంతమైన మర్రి చెట్టు, రాయి చెట్టు, కానుగ చెట్టు, ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు ఉన్నాయి మన నర్సరీ. ఓకే, ప్రతి ఇంటికి 5 చెట్లు ఇవ్వాలి. జామ చెట్టు. ఓకే, అంటే అందరికి సఫిషియెంట్ గా ఎన్ని ఉంటాయో అన్ని 130 ఇళ్ళు ఉన్నాయి. ఆ 130 × 5. ఓకే, అన్ని ఉన్నాయి. అంటే 350 మొక్కల దాకా 350 మొక్కల వరకు ఉన్నాయి. దాదాపు 4000-3000 మొక్కల వరకు ఉన్నాయి. అవి ఇళ్ళని ఇచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డుకు ఇరువైపులా అంటే మన దాదాపు మన గోపాలగిరి గ్రామం ఉంది కదా, దాని రెవెన్యూ అంటే కొత్తది మన హై స్కూల్ చల్లపన హై స్కూల్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఏది తొర్రుకి వెళ్ళే దారి వరకు మన రెవెన్యూ ఎంత వరకు ఉంటే అంతవరకు రోడ్డుకి ఇరువైపులా రావి చెట్టు పెట్టాలి. ఓకే, మరో అశోకుడు మొక్కలు నాటించాము అనే అది కనబడుతుంది. మరి సంతోషం, చాలా సంతోషం. దీని యొక్క ఉద్దేశము, దాని గురించి కొంచెం సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చాలా సంతోషం. సలహాలు ఇచ్చేంత గొప్పని నేను గాను. నేనే నీ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతాను. నువ్వు చెప్పేటువంటి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నేను చూసి అనేక రకాల విషయాలు నేను తెలుసుకున్నా. ముఖ్యంగా అన్నిటికంటే ఒకరోజు కాల్షియం ఈ మొక్కల ద్వారా వస్తాను ఒక వీడియో చేసినావు. ఓకే, డేట్ నాకు గుర్తులేదు, చేసినావు. అది చూసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళకు 2-3కి నువ్వు చెప్పిన వైద్యాన్ని నేను చెప్పిన, నువ్వు చెప్పిందే నిజంగా మొక్కల ద్వారా ఎంత లాభం ఉందంటే వాళ్ళు పాపం చాలా పూర్వ ఎక్కడికో పోయి హాస్పిటల్ పోతే ఎంతో ఖర్చు పెట్టుకునేవాళ్ళు, తగ్గిపోయింది. అది నిజంగా తగ్గిపోయింది. దాంట్లో నల్లేరింకి ఏదేదో చెప్పినావు, నాకు ఒక్కటే గుర్తుంది. అది బాగుంది, చాలా లాభం ఉంది. నేను నిన్ను ఫాలో అవుతున్నాను యూట్యూబ్ను. నన్ను చెప్పమంటే నేను ఎక్కువ చెప్పడానికి నాకు ఎక్కువ తెలియదు. సరే, ఏదైనా కానీ మన తెలంగాణలో ఆవిష్కత అనేది ఉంటుంది. ఆ తెలంగాణను ఏ విధంగా మనం తీసుకొస్తే ఇప్పుడు ఉన్న యొక్క సమాజంలో ఉండవలసిన యొక్క ప్రజల్లో ఉండవలసిన ఎవరి యొక్క జీవనశైలి మార్చడానికి ప్రయత్నం చేయడానికే ఉద్దేశంతో ముందడిగేస్తున్నా. చాలా అందులో విద్యావేత్తలు, అంతేకాకుండా మీ రచయితలు,
అంతేకాకుండా మీ యొక్క పాటలు కానీ అవి కానీ మాకు ఒక అంకిత భావంగా చేయాలని మేము కోరుకుంటున్నాను అనమాట. ఓకే, తప్పకుండా. మీరు నన్ను అడిగిన కాబట్టి నాకు తెలిసినంత కొంత నేను చేయగలుగుతా. అయితే ఇంతకుముందు ఏం చెప్పానంటే తెలంగాణ వచ్చింది, ఉద్దేశం ఉంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలకు మన వంతుగా ఆరోగ్య విషయం ఏమైనా సాయం చేయాలంటే మీకు తెలిసింది ఏదని చెప్పనని నన్ను అడిగింది. చాలా సంతోషం. నాకు తెలిసింది ఆరోగ్యం అంటే ఏంటంటే తెలంగాణ వచ్చిన ప్రభుత్వాల పేర్లు పక్కకు పెడదాం. వచ్చిన మొదట్లోనే హరితహారం అని పెట్టారు. ఓకే, దాని ఉద్దేశం ఏంటంటే అడవులు ఎక్కువ పెంచాలి, ఒక 33% అడవులు భూవిభాగంలో ఉండాలని పెట్టిండ్రు. సరే, అది అనేక రకాలుగా నడిచింది. ఇప్పుడు కూడా నర్సరీలు అవన్నీ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా చెట్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇప్పుడు మనం బయట చూస్తున్నాం ఎంత ఎండ ఉంది, చాలా 40-48 వరకు వచ్చింది. నిన్నను IMD మొన్ననో ఇచ్చింది, రెడ్ అలర్ట్ అని ఇచ్చి చాలా జిల్లాలకు 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అనిపించింది. మెయిన్ ఎందుకు? చెట్లు లేకపోవడం. అదే చెట్లు ఉంటే చల్లదనం ఉంటుందిగా. ఎక్కడ ఉన్నప్పుడు చెట్ల కింద కూర్చుంటాం. చల్లదనం ఉంది అంటే బాడీ స్కిన్ కూల్ ఉంటుంది, లోపల భాగాలను కాపాడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే చెట్టుతోటి రుణపడ్డది ఆరోగ్యం. ఓకే, నువ్వు చేసే పని చాలా గొప్ప పని. నిజంగా చాలా సంతోషపడుతున్నాను. నేను ఇప్పుడే చెప్పిన నీ యూట్యూబ్ చూస్తున్నాను, అనేక రకాలుగా చెప్తున్నావు. ఆరోగ్యం చెప్తున్నావు, ఆలోచన పెంచుతున్నావు, చదువు ఉంటే మొక్కకు చదువుకు లింక్ చెప్తున్నావు. రాజ్యాంగ దినం వచ్చినప్పుడు రాజ్యాంగ దినోత్సవానికి మొక్కకు చెప్పినావు. అనేక రకాల ప్రోగ్రాం చూసినా. ఇప్పుడు కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఇప్పుడు ఎదుగుతున్నటువంటి చదువుకునే పిల్లలకు ఆరోగ్యం ఎట్లా ఉండాలని మొక్కలు చెప్తున్నాను. చాలా సంతోషం. నాతో పాటు ఇంకా పెద్ద పెద్దోళ్ళను కూడా మీరు పిలవాలి. నా వంతుగా నేను వస్తా. ఆ రోజు వచ్చి మొక్కల యొక్క విశిష్టత గురించి, నువ్వు చేస్తున్న పని గురించి నాకు తెలిసింది ఒక పాట రాస్తా. స్టేజ్ మీద నాకు అవకాశం మీరు ఇస్తే కనుక తప్పకుండా పాట పాడతా. తప్పకుండా పాట పాడతా. నేను వస్తా. ఓకే, దాంతో పాటు ఇప్పుడు ఉన్న ఏమన్నా ఒక చిన్న మీకున్న యొక్క కళా నైపుణ్యంతో ఈ ప్రకృతికి ఒడిలో ఈ యొక్క చెట్లకి ఏమైనా ఉన్న దాని యొక్క వ్యాధుల గురించి ఏమన్నా పాడడానికి ప్రయత్నం చేయాలి. చాలా సంతోషం ఉంది. చూసినట్టయితే మన ఊర్లో బాగా కనపడుతున్న వేప చెట్లు. ఓకే, ఒకప్పుడు వేప చెట్లు అనేక రకాలుగా ఆరోగ్యాన్ని వేయడానికి, నీడనియడానికి అన్నిటికీ వాడుకున్నాం వాటిని. ఈ రోజు చూస్తే వేప చెట్లకే జబ్బు వస్తుంది. మీరు చూడండి. ఓకే, మీరు గమనించి ఉంటారు. వేప చెట్లు ఆకలిని రాలిపోయి చచ్చిపోయినట్టు మొత్తం ఉంటుంది వేప చెట్టు. అది ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. అంటే మొక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలకు అనారోగ్యాన్ని మనం తెప్పిస్తాం. ఇది అసలు ఒక కొత్త పోకడైంది. ఎందుకు అనారోగ్యం వస్తుంది? పొల్యూషన్ వల్ల. అందుకని కాలుష్యం చేయడం వల్ల ఆ కాలుష్యం అంతా మొక్కల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు పాట పాడమన్నారు, కానీ మాట ఎందుకు చెప్తుందంటే పాట కంటే కూడా మొక్కల విశిష్టత గొప్పగా ఉంది అనే ఉద్దేశంతో నేను ఎలాగో తప్పకుండా మొక్కల ద్వారా వచ్చే వైద్యం ఏ భాగాలు ఏ వైద్యానికి ఉపయోగపడుతుంది ఆ రోజు వాడతా, తప్పకుండా వాడతా. ఇప్పుడు అనేది 2 చేతులుంటే దేని వచ్చి ఒకటి చెప్పు. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని నరికేటోడా అని మాటల తిరుపతి ఒక పాట రాశాడు. అంటే మొక్క ఒక ప్రాణం అని రాశాడు. అలాంటి ప్రాణం ఉండేటువంటి మొక్కలు మనల ప్రాణాలు ఎట్ట కాపాడతాయి అనేది నేను కూడా మన ప్రాణానికి మొక్కకు ఎట్ట లింకు ఉంది, ఎట్ట కాపాడుతుంది అనేది, దానితో పాటు మొక్కల ప్రాణాన్ని నువ్వు ఎట్ట కాపాడుతున్నావు అని ఇప్పుడు నేను పాడబడతాను. ఓకే, ఆ ప్రజలందరూ కూడా అది ఆలకిస్తారని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పాడతాను. ప్రకృతి వైద్యాలయం వ్యవస్థాపకులు వెన్నమల్ల రవి గారు మొక్కల యొక్క విశిష్టతను, మొక్కలు పెంచితే ప్రజలకు కలిగేటువంటి లాభాలను తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా అక్కడ ఉండేటువంటి ఆ కార్యక్రమ దాతలకు మొక్కలు ప్రదానం చేయడం, మొక్కల విశిష్టతను తెలియజేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ అనేక ఉత్సవాలు, హరితహారం వంటివి కార్యక్రమాలను వారు ప్రోత్సహిస్తూ పెద్దవాళ్ళను పిలిచి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న తీరుకు నేను కూడా చాలా ముగ్ధునైపోయి వారి చికిత్సాలయానికి వారికి కొంత చేయూతని ఇవ్వాలి అన్న ఆలోచనతోటి నాకు తెలిసినట్టుగా ఒక పాటను రాసి పాడి
వారి ప్రకృతి వైద్యాలయానికి అంకితం ఇచ్చి దాని ద్వారా వీక్షకులైనటువంటి వారి యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా కొంత ఆనందాన్ని, కొంత అవగాహనను నా పాట ద్వారా కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఈ పాటను వారి ప్రకృతి వైద్యాలయానికి అంకితమిస్తూ మీ అందరికీ కూడా వారితో పాటు అంకితమిస్తున్నా. దీనిలో ఏ లోపం ఉన్నా కూడా లోపాన్ని పట్టించుకోకుండా దాని ఉద్దేశం ఏంది అని మీరు తెలుసుకొని ఆనందించాలి, ఆ ఛానల్ను ఆదరించాలి అని నేను కోరుకుంటూ ఈ పాటను మీ అందరికీ సమర్పిస్తున్నా. జబ్బులు రాని జీవితం సాగించాలి నిరంతరం, జబ్బులు రాని జీవితం సాగించాలి నిరంతరం, తెలుసుకోవాలి మన జనము ఖర్చులు లేని వైద్యము, మొక్కలు పెంచితే సాధ్యము, నడుం కట్టాలి నవతరము, నడుం కట్టాలి నవతరము. స్వార్థం లేని చెట్టే మనకు సాయం చేస్తుంది, పూలు పండ్లతో చల్లని నీడతో ఆశ్రయమిస్తుంది, అవసరానికి అడ్డంగా నరికేసిన మొదలు మరణం గెలిచి మళ్ళీ మొలిచి మందులనిస్తుంది. మొక్కలు నాటండి, 2 చుక్కలు పోయండి నీటిని, మొక్కలు నాటండి, 2 చుక్కలు పోయండి నీటిని, ప్రకృతి వరమండి, మొక్కలు ప్రపంచ బలమండి, ప్రపంచ బలమండి. జబ్బులు రాని జీవితం సాగించాలి నిరంతరం, తెలుసుకోవాలి మన జనము ఖర్చులు లేని వైద్యము, మొక్కలు పెంచితే సాధ్యము, నడుం కట్టాలి నవతరము. కరువు కాటకం తాండవించిన తల్లడిల్లుతాము, చెట్ల వల్ల వర్షాలు పడతవని అసలు తెలుసుకోము, అడవులన్నీ మన ఊపిరితిత్తులు అన్నమాట విన్నా, చెట్లన్నీ నరికి మొట్లన్నీ తీసి బీడైతే బ్రతుకు సున్నా. చెట్లని పెంచండి ప్రజలు, ప్రకృతి చేయండి పల్లెను, చెట్లను పెంచండి ప్రజలు, ప్రకృతి చేయండి పల్లెను, హాయిగా బ్రతుకండి ఆరోగ్యంగా ఉండండి, హాయిగా బ్రతుకండి ఆరోగ్యంగా ఉండండి. చెట్లను పెంచితే వాటి నుంచి వచ్చేటువంటి గాలి, ఆ గాలిలో ఉండేటువంటి చల్లదనంతో పాటు ఔషధ గుణాలు కూడా చర్మానికి తాకి స్వేదరంధ్రాల ద్వారా మనకు చేరి అనేక జబ్బులు కూడా నయం చేస్తాయి. ఇలాంటి విషయాలను ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి సుశ్రుత ప్రకృతి వైద్యాలయ వ్యవస్థాపకులైనటువంటి వెన్నమల్ల రవి గారిని అభినందిస్తూ, తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్. మంచి గానం, మంచి గొంతు, అంతేకాకుండా ఇలాంటి ఒక కళను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సమయం వచ్చిందని చెప్తాను. మన తెలంగాణలో దాదాపుగా కళ్ళకు నైపుణ్యం 64 కళలు. ఇది పూర్వకాలంలో క్రీస్తుపురంలో అశోక చక్రవర్తి కాలంలో, ఇది అశోక చక్రవర్తి తండ్రి అయిన బింబు సారథి కాలంలో నలంద, తక్షశిల, ఉలంబిని, మన నలమన, ఇది మన అది ఉన్న దాంట్లో అప్పుడు నైపుణ్యం గల గురువులు అనేవాళ్ళు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ రాజుల కింద నైపుణ్యం ఇయ్యలే. కానీ ప్రపంచంలో ఉన్న ప్రజల మీద అనుసంధానం చేసి, ప్రకృతి మీద అనుసంధానం చేసి 64 కళలకు ఒక నైపుణ్యంగా ఇది నల్లగొండ, మన ఇది నాగార్జునకొండ నైపుణ్యం చెందింది. కానీ ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి. ఇలాంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక నైపుణ్యం గల ఒక ఆరోగ్య ఇది ఆయుర్వేద ఒక విశ్వవిద్యాలయాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకొస్తాయి. దానికంతా కారణం ఎందుకు? మీరు విద్యావేత్త కదా,
మీరున్న యొక్క విద్యకు దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా అని చెప్పగలుగుతారా? ఓకే, సంతోషం. అంటే తీసుకొస్తలేదు అనేది ఏం లేదు, తీసుకొచ్చింది ఉన్నాయి, కానీ దాన్ని వైడ్గా పబ్లిసిటీ అంటే విస్తృతంగా ప్రచారం జరగలేదు అంటే బాగుంటుంది. తీసుకొచ్చింది ఆయుష్ అని పెట్టి కేంద్ర ప్రభుత్వం చూస్తే ఆయుర్వేదం, యునాని, హోమియో, అక్యుపంక్చర్ కానీ అక్యుపంక్చర్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఆయుష్లో. అవి తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్స్ను కూడా ఆ చదువుకున్న వాళ్ళని డాక్టర్ని నియమించింది. కానీ దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయలేకపోవడం వల్ల చాలా హాస్పిటళ్ళల్లో హోమియోపతి డాక్టర్ ఉంటారని ఎక్కువ మందికి ఇప్పటికి కూడా తెలుస్తారు. హోమియోపతి డాక్టర్ ఉన్నారు, ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు. వాటితో పాటు బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఇంకా అనేక రకాలైనటువంటిది అలోపతి కాకుండా వేరేవి ఉన్న ఇన్స్టిట్యూషన్ ఈ మధ్య ఎక్కువ కూడా అయినాయి. వాటిని ఎక్కువగా విస్తృత ప్రచారం చేసి ముఖ్యంగా మీలాంటి వాళ్లకు ఇన్విటేషన్ ఇచ్చి అలాంటి యూనివర్సిటీలకు తీసుకుపోవడం వల్ల గ్రామాలలో ఉండేటువంటి అడుగున ఉండే వాళ్ళకి దాని గురించిన అవగాహన మీరు కలిగిస్తారు. ఇది చేయాలి. నేను ఎందుకు అంటున్నంటే మీకు కొంతే తెలిసింది, ఎక్కువ తెలియలేకపోయింది అనేది మీ ఉద్దేశం. అందుకనే మీరు ఏమడిగినారు, ప్రభుత్వాలు ఎందుకు చేస్తారు అంటే చేస్తున్నాయి, ఇంత చేస్తున్నాం అనేది చెప్పలేకపోయింది. అది చెప్పాలంటే ఏం చేయాలి, మీలాంటి వాళ్ళని తీసుకుపోయి చూపించి దాని గురించి మీకు చెప్తే మీరు ఎక్కడికంటే అక్కడికి దాన్ని చేరవేస్తారు. ప్రజలందరూ కూడా ఎక్కువగా ఈ రోజులో చూస్తే పరిస్థితులను బట్టి వైద్య ఖర్చు ఎక్కువ చాలా అయింది. అలా కాకుండా వారి వైద్యాన్ని వాళ్ళు చిన్న అంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ప్రథమ చికిత్స కూడా మొక్కల ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగని చేసుకోవచ్చు అని కడుపులో తీసుకొని కష్టపడాలి అనేది అంటలేము. ఈ చర్మానికో బోన్స్కో ఇలాంటి వాటిని తీసుకుంటే పెద్ద ప్రమాదం కూడా కాదు. అవి తెలియాలి. ఆ తెలియాలనే ఉద్దేశంతో కూడా పాఠశాలల్లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటిది వొకేషనల్ కోర్స్ అని పెట్టి దాంట్లో డైరీ టెక్నాలజీ ఇలాంటి వాటితో పాటు ఈ వైద్యానికి సంబంధించినవి కూడా కొన్ని చిన్న లెసన్స్ పెట్టేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో అనేక రకాలుగా బోటనీ దాంట్లో ఇవి పెట్టారు ఉన్నాయి ఇప్పుడు. కానీ విస్తృత ప్రచారం కాలే. మీరు అన్నట్టు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాటిని కూడా పెంచాలి, అప్పుడు బాగుంటుంది. చాలా మంచి ప్రశ్న. దీని ద్వారా ప్రజలు కూడా తెలవాలి. అలాంటి అవగాహన కల్పించుకోవడానికి నేను 31వ తారీఖు మే, జూన్ 1వ తారీఖు ప్రజల్లోకి వెళ్ళి మా యొక్క ట్రస్ట్ తరపున మా యొక్క ట్రస్ట్లో ఉండవలసిన సభ్యులు కానీ, మీ అసలు విద్యావేత్తలు కానీ, లేదంటే ఇంకా వేరే యొక్క ఆరోగ్యవేత్తలు కానీ వాళ్ళందరూ కలిసి ప్రతి గ్రామాల్లో మా గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించుకుంటూ, ప్రకృతి కల్పించుకుంటూ 2 రోజులు మళ్ళీ మొక్కలు పెట్టుకుంటూ ఇది చేసుకొచ్చి మళ్ళీ జూన్ 2వ తారీఖున అవతరణ దినోత్సవం చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. చాలా మంచి కార్యక్రమం. ఈ సుశ్రుత వ్యవస్థాపకులు సుశ్రుత ప్రకృతి వైద్యాలయ వ్యవస్థాపకులు అయినటువంటి రవి గారు చేస్తున్నందుకు చాలా సంతోషం. మనందరం కూడా తనకు సహకారం అందిస్తే ఇలాంటి ఫౌండేషన్ ఎక్కువ డెవలప్ అయ్యి అందరికీ చేరుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరందరూ కూడా చేతిని అందించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ కార్యక్రమం విజయవంతం కావాలని నా ఆశీస్సు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.